నాలుగవ అధ్యాయం. ఆ, నా- సరే. 4వ అధ్యాయము 52 వచనం. 4వ అధ్యాయంలో 52 లేదన్నా. 44 సారీ, వరకు. రెండవ అధ్యాయం. సారీ, నేను తప్పు చెప్పాను. 2వ అధ్యాయం 52 వచనం. నేను ఇంగ్లీష్ లో చదువుతాను, మీరు తెలుగులో చదవండి. అండ్ జీసస్ గ్రూ ఇన్ విజ్డమ్ అండ్ స్టేచర్ అండ్ ఫేవర్ ఆఫ్ ద గాడ్ అండ్ మ్యాన్. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ మనము 4 విషయాలు చూస్తాము. ఒకటి స్టేచర్ అంటే ఫిజికల్, జ్ఞానం, అందును దేవుని దయ, మనుషుల దయ, 4 విషయాలు చూస్తాము. దాన్ని నేను ఈ విధంగా ప్రే చేస్తానంటే వీ హ్యావ్ 4 kinds ఆఫ్ నీడ్స్: ఫిజికల్ నీడ్స్, ఎమోషనల్ నీడ్స్, సోషల్ నీడ్స్ అండ్ స్పిరిచువల్ నీడ్స్. లాస్ట్ టైం నేను ఫిజికల్ నీడ్స్ గురించి చెప్పినాను. అంటే ఎక్కువగా యూత్ ఉంటారన్నారు కాబట్టి దాన్ని కాన్సన్ట్రేట్ చేసుకొని నేను ఫిజికల్ నీడ్స్ ఇవన్నీ ఉంటాయి. మనము ఫిజికల్ నీడ్స్ లో నేను కవర్ చేసేది 4 విషయాలు. ఒకటి బ్యాలెన్స్ డయట్, రెస్ట్, ఎక్సర్సైజ్ అండ్ వర్క్. అఫ్ కోర్స్ నేను హైజీన్ ఇటువంటి మిగతా కూడా కవర్ చేసిన అనుకోండి. ఈ 4 పిల్లర్స్ మీద మన మంచి హెల్త్ ఆధారపడి ఉంటుంది. మనము అంటే కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారేమో లాస్ట్ టైం. నేను క్లారిఫై చేసేది ఏమంటే ఇవన్నీ మనకు అవసరము. మనం ఏదైనా ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఎక్స్క్రీట్ అయిపోతాయి అన్నమాట. యూరిన్ ద్వారా కానీ మరి టూల్స్ వల్ల కానీ ఎక్స్క్రీట్ అయిపోతాయి. మనం పెద్ద బాధపడనక్కర్లేదు. కానీ కొంతమందికి ఏజ్ తర్వాత కొన్ని అంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి. అంటే కొన్ని ఆర్గన్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల కానీ మనము అంటే కొన్ని దాటికి వస్తాయి. అప్పుడు వాటికి సంబంధించిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. నేను డాక్టర్ని కాదు, న్యూట్రిషనిస్ట్ కాదు, బట్ ఈ నీడ్స్ ఉన్నాయనే చెప్తున్నాను. వాటిని మీరు డాక్టర్ సలహాతో మీరు తీసుకోవాలనేది నా అభిప్రాయము. ఇప్పుడు ఫిజికల్ నీడ్స్ లో 4 మనకు ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలము. అది లాస్ట్ టైం చూసినాము. ఇప్పుడు ఎమోషనల్ నీడ్స్, రెండవది మనకు ఎమోషనల్ నీడ్స్. మనము ముఖ్యంగా మనకు ఎమోషన్స్ అనేటివి ఉన్నాయి. కోప్పడతాము, సంతోషపడతాము, కొన్నిసార్లు మనము బోర్ అవుతుంది. సో దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ వీ హ్యావ్. ఈ ఎమోషన్స్ ఎందుకు వస్తాయి అంటే మనకు ఫస్ట్ ఎమోషన్స్ ఏమిటి అంటే, నేను ఇంగ్లీష్లో ఇది ప్రజెంటేషన్ ఉంది. హ్యాపీ, లవ్, అచీవ్మెంట్, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సాడ్నెస్ అంటే దుఃఖం, సారో, రిజెక్టెడ్, బోర్డ్, యాంగ్రీ, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ కొన్నిసార్లు మనము డ్రైన్ అవుట్ అంటే మనను చాలా సతాయిస్తాయి అనమాట. మనం ఏ పని చేయలేకపోవడానికి కూడా కారణం ఇవి అవుతాయి. సపోజ్ కొన్నిసార్లు యూ ఫీల్ వెరీ డిస్కరేజ్, డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ సమ్ సిచ్యుయేషన్స్. అండ్ అప్పుడు ఏం తినాలనిపించదు, ఏం చేయాలనిపించదు. యూ ఫీల్ వెరీ లోన్లీ అండ్ రిజెక్టెడ్. సో మనము ఏది విధంగా అయితే మనం ఫిజికల్ నీడ్స్ మనము మన బాడీని ట్రైన్ చేయాలి, అదేవిధంగా మనం కూడా ఎమోషనల్ నీడ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ యూ డోంట్ ఎక్సర్సైజ్ ఆర్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్, అండ్ ఎమోషన్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ అస్, అక్కడ ప్రాబ్లం ఉందాము. చాలాసార్లు మంచి మంచి భక్తులు కూడా, మంచి స్పిరిచువల్ లీడర్స్ కూడా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కోప్పడడం కానీ, లేకపోతే డిస్కరేజ్ కావడం కానీ, వి సీ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ నౌ దే ప్లే ఇన్ అవర్ లైఫ్. మామూలుగా ప్రేమ అంటేనా హార్ట్ షేప్ మనము చూపిస్తూ ఉంటారు. ఎమోషన్స్ హార్ట్ నుంచి వస్తాయంటారు. హార్ట్ ఎక్కడుంది? హార్ట్లో నుంచి బ్లడ్ వస్తుంది కానీ ఎమోషన్స్ రావు, అంతేనా టెక్నికల్లీ? బట్ ఈ హార్ట్ ఎక్కడుంది, ఎందుకు మనం ఈ ఎమోషనల్ ఫీల్ అవుతున్నాం అనే వాటి గురించి కొన్ని సైంటిఫిక్ గా మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఎమోషనల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే
ఎక్కడో పోయినాం మనం. సారీ, నేను ఇప్పుడు మన బ్రెయిన్ లో సెంటర్ పార్ట్, మనకు హార్ట్ ఎట్లా సెంటర్ పార్ట్లు అంటే అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ ఉంటుందో అట్నే ఎమోషన్ కూడా మనము దీంట్లో చూస్తే సెంట్రల్ పార్ట్ లో ఉంటుంది అనమాట. బయటి వైపు ఉండేదంతా మనము నియోకార్టెక్స్ అంటాము, మధ్యలో ఉండేది లింబిక్ సిస్టమ్ అంటాము, ఈ కింది భాగంలో ఉండేది రెప్టైల్ బ్రెయిన్ అంటాము. ఓకే, ఇవి ఏమిటి అని చూస్తాం. రెప్టైల్ బ్రెయిన్ ఇంక్లూడ్స్ మెడులా అబ్లాంగేటా. మెడులా అబ్లాంగేటా ఏం చేస్తుందంటే కంట్రోల్ ఇన్వాలంటరీ లైఫ్ సస్టైనింగ్ యాక్టివిటీస్, మన బ్రీతింగ్ కానీ హార్ట్ బీట్ కానీ డిఫరెంట్ థింగ్స్, అంటే ఆటోమేటిక్గా మనం దానికి చెప్పనక్కర్లేదు అనమాట. ఆటోమేటిక్గా దే విల్ బి రెగ్యులేటింగ్. సో వీటన్నిటికీ రెప్టైల్ బ్రెయిన్ మనకు పనిచేస్తుంది అనమాట. దాంట్లోనే సెరెబెల్లం అని ఒకటి ఉంటుంది, అది కోఆర్డినేట్స్ మూమెంట్స్, మనకి ఇన్స్ట్రక్షన్స్, పోస్చర్ కానీ బ్యాలెన్స్ కానీ కంట్రోల్ ఆఫ్ ద మజిల్, వీటిని కూడా సెరెబెల్లం చేస్తుంది అనమాట. ఇది కూడా రెప్టైల్ బ్రెయిన్ భాగంలో భాగం అనమాట. వీ హ్యావ్ ఎ లింబిక్ బ్రెయిన్ సిస్టమ్, ఇంక్లూడ్స్ బేసికలీ మన ఎమోషన్స్, అమిగ్డలా అంటారు అన్నమాట, దాని నుంచి వస్తాయి. ఈ లింబిక్ సిస్టంలో దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ టు థాలమస్, హైపోథాలమస్. ఇవన్నీ మన ఎమోషన్లు, బిహేవియర్, వీటిని మన కంట్రోల్ చేస్తారు అన్నమాట. మూడోది కార్టెక్స్ బ్రెయిన్, ఇంక్లూడ్స్ ఫ్రంటల్, పెరినియల్, ఆక్యుపిటల్, టెంపరల్ లోబ్స్ అంటాం అనమాట. అంటే ఫ్రంటల్ అంటే ముందు ఉండేది, టెంపరల్, ఆక్యుపిటల్ అనేది పక్కన ఉంటాయి, పెరినియల్, ఇవన్నీ అంటే డిఫరెంట్ సైడ్స్ లో. ఇవన్నీ మనకి ఏం చేస్తారంటే రీజనింగ్, హియరింగ్, సైట్, స్పీచ్, టచ్ సెన్సెస్, ఇవన్నిటికీ మన బ్రెయిన్ పనిచేస్తుంది అన్నమాట. దీన్ని చూస్తే ఇది లింబిక్ సిస్టమ్ అంటాము. దీంట్లో అమిగ్డలా, మిగతా పార్ట్లు ఉంటాయి అన్నమాట. వీటి నుంచి మన ఎమోషన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మనము మిగతా వాటి నుంచి ఎమోషన్స్ బేసికలీ లింబిక్ సిస్టమ్ నుంచి వస్తాయి అన్నమాట. ప్రైమరీలీ రెగ్యులేట్స్ అవర్ ఎమోషన్స్, ఇంటర్న్ బిహేవియర్. చిన్న పిల్లలు దే రిలై ఆన్ మోర్ ఆన్ ఎమోషన్స్. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళ అమ్మ కానీ నాయన కానీ ఎత్తుకుంటే వెంటనే ఆపేస్తారు. ఎందుకు? దే ఫీల్ సెక్యూర్ ఇన్ దర్ మదర్స్ ఆర్మ్. వేరే వాళ్ళు ఎత్తుకుంటేనే ఏడుస్తారు, ఎందుకంటే దే ఫీల్ ఇన్సెక్యూర్, వీళ్ళెవరో కొత్త వాళ్ళు అని అనుకుంటారు అన్నమాట. మనము యాజ్ వి గ్రో వి స్టార్ట్ యూజింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్, రీజనింగ్, అంటే కోటెక్స్ బ్రెయిన్, లింబిక్ సిస్టమే కాదు కోటెక్స్ బ్రెయిన్ వీటిని ఉపయోగించి we develop a process of thinking and reacting to the situation. మన అంకులో ఆంటీనో మన ఇంటి పక్కన వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు, చూస్తున్నాము కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే మనకు ఏదైనా గిఫ్ట్ తెచ్చింటారు, మనకు హెల్ప్ చేస్తారు. సో యూ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు యాజ్ వి గో ఇన్ అవర్ లైఫ్స్ వీ హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్, వీ లెర్న్ మెనీ థింగ్స్, బేస్డ్ ఆన్ ఇట్ వీ ట్రై టు రియాక్ట్. ఓకే, sometimes wrong beliefs will influence the way we think, our behavior. మన బిలీఫ్స్ సరిగా లేకపోతే మనం అంటే బిహేవియర్ కూడా దానికి సరిగా ఉండదు అనమాట. అందుకనే పౌలు రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఎవరైనా తీయండి, అందులోపల ఆయన ఏమంటారు, బై రెన్యూవింగ్ ఆఫ్ అవర్ మైండ్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ బై రెన్యూవింగ్ ఆఫ్ అవర్ మైండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో ఎవరైనా చదువుతారా? రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మన మనస్సు నూతనంగా మారాలంట. మన అంటే హృదయం మారడం, మనం బిలీవర్ అయినప్పుడు మన హృదయం మారింది కదా, మళ్ళీ మనసు మారడం ఏమిటి? మనసు మారాలనా లేకపోతే హృదయం మారాలనా? ఇక్కడ చాలా మందికి దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్. హృదయము మారుతుంది, అంటే దేవుడు మనం హృదయం చేశాడు, దాంతో పాటు మనసు కూడా మారాలన్నమాట. మనిషి కూడా మారాలి. అంటే నేను ఒట్టి హృదయం మారింది నేను అనుకుంటే కాదు, దాంతోపాటు దేవుని చిత్తము,
తెలుసుకోవాలంటే మనం మన హృదయంతో పాటు మనసు కూడా మారాలి. అంటే మన వే ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్ మనం మార్చుకోవాలన్నమాట. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం చూస్తే అక్కడ ఆ, ఆ, ఈ విధంగా ఉంటది. ఎవరిని చదువుతారా? మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆ, ఇప్పుడు సారీ, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై అని ఉంది అక్కడ. ఆ, కాబట్టి ఇప్పుడు మనము మన చిత్త వృత్తి అంటే మన దృక్పథం అవి దేవునికి మహిమకరంగా ఉండేటట్లు మనం మార్చుకోవాలన్నమాట విధానాలు. సో నేను ఎక్కడో పోయి చేయబోతే అదేదో అయింది. దీన్ని పెద్దగా ఎట్లా చేయాలి? సరే. సో మన మనసు కూడా ఇంపార్టెంట్. దాన్ని మనం మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు అనేకమైన భయాలు ఉంటాయి. ఫోబియాస్ అంటారు. హైడ్రోఫోబియా, ఆ ఫోబియా, ఈ ఫోబియా చాలా ఉన్నాయన్నమాట. మనం ఎందుకు భయపడతామంటే ఏదో ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే ఏదో విన్నాము, ఏదో చూసినాము, దాన్ని బట్టి వి మేక్ సమ్ ఒపీనియన్స్ ఆర్ కొన్ని దానిని చూసి మనకు ఫోబియాలు ఉంటాయి. అందుకని బైబిల్ వాక్యంలో కూడా 360 రోజులకు 364 దినాలకు సరిపోయిన భయపడకము అనేది ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో సపోజ్ మీరు ఒక యాక్సిడెంట్ చూశారనుకోండి, సివియర్ యాక్సిడెంట్, దాంట్లో మనిషి చనిపోవడం చూశారు, మీకు రోడ్డు దాటాలంటే భయం. ఎందుకు? యాక్సిడెంట్ అవుతుందేమో. మీరు ఒక ఫోబియాలోకి వచ్చినారు, ట్రామాలోకి వచ్చినారు. మరి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని మీ చేయి పట్టుకొని నడిపిస్తే అప్పుడు మీరు ధైర్యంగా అంటే దాన్ని క్రాస్ చేయగలరు. ఓకే, కొన్ని రోజుల తర్వాత నేను తోడున్నాను, పర్వాలేదు, చేయి పట్టుకోకపోయినా పర్వాలేదు, రండి అంటే కలిసి జనాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తాం. కొన్ని రోజుల తర్వాత మనం వీ లెర్న్ టెక్నిక్స్. ముందు రైట్ చూడడము, మళ్ళీ లెఫ్ట్ చూడడము, చూసి మళ్ళీ క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తాము. కొన్ని రోజుల తర్వాత వెన్ యూ బికమ్ వెరీ కాన్ఫిడెంట్, ఇంకా ఎవరు అవసరం లేదు, ఆటోమేటిక్గా మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు వెళ్తామంటే వి ట్రైన్డ్ అవర్ ఎమోషన్. ఫియర్ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ మనం ట్రైన్ చేసినాం కాబట్టి, సో వి ఆర్ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ ఓకే, మళ్ళీ పెడతాను నేను. సో మనం ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ ను ఎందుకు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటే వీఆర్ నాట్ ట్రైనింగ్ అవర్ ఎమోషన్. సో ఎమోషనల్ హెల్త్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మన ఎమోషనల్ బైబిల్లో కూడా పౌలు రాసిన ప్రతి ఒక్క లెటర్లు కూడా ముందు డాక్ట్రిన్ గురించి చెప్తారన్నమాట. అంటే మన బిలీఫ్ సిస్టమ్, దాన్ని బట్టి మన యొక్క ఏమంటారు బిహేవియర్ ఆధారపడి ఉంటుంది అనేది అక్కడ పౌలు చెప్పినట్టు మనం చూస్తాం. షేర్ పోయినట్లుంది కదా, నేను మళ్ళీ చేస్తాను. అది రావడం లేదు. కన్ను పప్పులో కాలు వేసాం, నా స్క్రీన్లో వస్తుంది కానీ మీ స్క్రీన్లో రావడం లేదు. ఏం చేసి ఎవరైనా హెల్ప్ చేయగలరా? నా నెంబర్కి షేర్ చేస్తారన్నా, పీపీటీ నేను షేర్ చేస్తాను. ఓకే, కృష్ణయ్య బ్రదర్కి లాస్ట్ టైం షేర్ చేసినాను, దాంట్లో ఉంటే ప్రసన్న బ్రదర్కి షేర్ చేస్తున్నా కూడా నేను చేసుకోవచ్చు. అంటే నా దగ్గర నంబర్ లేతాము. ఓకే ఫైన్, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను.
Okay, sorry for the disturbance. We'll try to. Okay. వచ్చిందా వచ్చిందండి. వచ్చిందన్న. ఓకే. సో మనము హ్యాపీ లివింగ్ కు మనము మన ఎమోషనల్ హెల్త్ ఆల్సో ఇంపార్టెంట్. మనకు ఎమోషనల్లో ఏమేమి ఉన్నాయనేది లాస్ట్ టైం ఫస్ట్ రోజు నేను చెప్పినాను. బేసిక్ సెక్యూరిటీ, ఐడెంటిటీ, యాక్సెప్టెన్స్, లవ్, ఇవి మనం మన జీవితంలో సరైన విధంగా ఫుల్ఫిల్ కాకపోతే దే విల్ ఆల్సో రిజల్ట్ ఇన్ అవర్ బిహేవియర్. యు ఆర్ యాంగ్రీ, అప్సెట్, డిప్రెస్డ్. ఇప్పుడు మనము ఏ విధంగా అయితే మన హెల్త్ కోసము అన్ని బ్యాలెన్స్ డైట్ అని చెప్పినాడు, వైటమిన్స్ కానీ లేకపోతే ప్రోటీన్ అన్ని తీసుకున్నప్పుడు మంచి హెల్త్ ఉంటారు. మనకు కూడా ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు మన లైఫ్ కూడా హ్యాపీగా ఉంటాయి అన్నమాట. ఇవి లేనప్పుడు వాటిని మనము పొందడానికి ఏ విధంగా ట్రై చేయొచ్చు అనేది, అంటే ఇట్ మే డిపెండ్ ఆన్ వాళ్ళ బ్రాటప్ని బట్టి కానీ, లేకపోతే మన బ్రాటప్ కానీ, మన సర్కమ్స్టాన్సెస్ వల్ల కానీ వి acquire some of the things. Okay. For good health, happy life, emotional needs to be fulfilled. Like deficiency in a balanced food causes ill health. Deficiency in emotional health also causes ill health. ఇప్పుడు ఇవి బ్యాడ్ బిహేవియర్ ఆల్సో విల్ ఎఫెక్ట్ అవర్ థింకింగ్ ప్యాటర్న్. మనం చాలా దుఃఖంలో ఉన్నాం అనుకోండి, మన ఆకలి కూడా కాదు. ఎందుకు కాదు? దానికి ఇది సంబంధం లేదు కదా అంటే సంబంధం ఉంది. ఎమోషన్స్ ఆల్సో విల్ హెల్ప్ అవర్ ఫిజికల్ ప్యాటర్న్. మనకుండే లైఫ్ లాంగ్ డిసీజెస్ లైక్ డయాబెటిక్, బీపీ, కర్నరీ హార్ట్ డిసీజెస్, దేర్ ఆల్ లింక్డ్ విత్ ద ఎమోషన్స్. ఇప్పుడు మన ఎమోషన్స్ సరిగా లేనప్పుడు ఇవన్నీ దట్ విల్ హ్యావ్ ఎ ఎఫెక్ట్ ఆన్ అవర్ హార్మోనల్ సిస్టమ్. దిస్ హార్మోనల్ సిస్టమ్ ఇన్ టర్న్ విల్ ఎఫెక్ట్ అవర్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. కాబట్టి physical health is important, emotional health is also important, social health is also important, and spiritual health is also important. One of the need, identity and acceptance. We want people to recognize us and accept us. Belongingness అంటారు. చిన్నపిల్లలకు నువ్వు నా పిల్ల అంటే మా కొడుకు కాదు, నువ్వు కూతురు కాదు, నువ్వు వెళ్ళిపోతే వెంటనే ఏడుస్తారు. ఎందుకు? దే ఫీల్ రిజెక్టెడ్. మనం అంటే తమాషగా అన్నా కూడా వాళ్ళు దే ఫీల్. అదేవిధంగా మన జీవితంలో కూడా ఐడెంటిటీ, మనమంటూ ఒక వ్యక్తులము, మనకు ఒక ఐడెంటిటీ ఉంది. సో సమ్ టైమ్స్ వి లుక్ ఫర్ అవర్ ఐడెంటిటీ ఇన్ అవర్ ఫిజికల్ ఫీచర్స్. నేను అందంగా ఉన్నాను, నాకు ముక్కు చక్కగా ఉంది, లేకపోతే నేను ఎత్తుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, కొంతమంది డిస్కరేజ్ కావచ్చు. ఇప్పుడు ఏదేమైనప్పటికీ అంటే మన యొక్క ఐడెంటిటీ దేని మీద ఆధారపడుతుంది అంటే వీటి మీద ఆధారపడకూడదు. ఫిజికల్ ఫీచర్స్, నాకు డబ్బు ఎక్కువ ఉంది, లేకపోతే క్యాస్ట్, మేము గొప్ప క్యాస్ట్, పొజిషన్ అంటే నేను డైరెక్టర్గా చేసినాను, నేను యూడిసి, లేకపోతే నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ డాక్టర్, ఒకే పొజిషన్. సమ్ టైమ్స్ వీ డిరైవ్ అవర్ హీరోస్, స్పిరిచువల్ హీరోస్ కావచ్చు, లేకపోతే మూవీ హీరోస్ కావచ్చు, వీ డిరైవ్ నేను వాళ్ళ ఫాలోవర్ను అని గొప్పగా చెప్పుకుంటాం. సమ్ టైమ్స్ ఇప్పుడు లైక్స్, డిస్లైక్స్, డిజిటల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నాకు ఇంతమంది లైక్లు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు అని కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే యువర్ ఐడెంటిటీ వీఆర్ డిరైవింగ్ అవుట్ ఆఫ్ దీస్ థింగ్స్. కానీ యాక్చువల్ ఐడెంటిటీ మనది వీఆర్ ఓన్లీ అంటే మన ఐడెంటిటీ క్రైసిస్ ఉంది కాబట్టి వీఆర్ లుకింగ్ ఫర్ దిస్ ఐడెంటిటీ సమ్వేర్ ఎల్స్. ఓకే, మన గురించి మనం తెలుసుకోవాలి. హూ ఆర్ వి? మనము గాడ్ క్రియేటెడ్ అస్ యూనిక్, అంటే మనం ప్రత్యేకంగా దేవుడు చేశాడు. మనలాంటి వారు మీ ప్రపంచం అంతట్లో, మన ఇండియాలోనే 1.4 బిలియన్స్ ఉంటేనే ప్రపంచంలో ఎన్నో ఉన్నారు. వాళ్ళలో మనలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఒకవేళ ఐడెంటికల్ ట్విన్స్ ఎవరన్నా మన లాంటి ఫేస్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా మన బ్రదర్స్ కానీ సిస్టర్ కానీ ద వే దే బిహేవ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. దాన్ని మేము ఫోరెన్సిక్ సైన్స్లో ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి, అంటే మీరు ఎక్కడైనా తగిలిపోతే
అది కనిపించవు, లేటెంట్ ఫింగర్ ప్రింట్స్ అంటారు. దాన్ని డెవలప్ చేసి ఇది ఊరు వచ్చిపోయినాడని వాళ్ళు దొంగను పట్టుకుంటాం. ఓకే, ఫింగర్ ప్రింట్స్ ఆర్ యూనిక్. అందుకనే మన రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఆధార్లో కానీ ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా నీ ఫేస్ మారవచ్చు, వెంట్రుకలు తెల్లగైపోవచ్చు, అంటే నీ హెల్త్ బాగాలేక సన్నగా అయిపోవచ్చు, లావ్ అయిపోవచ్చు, కానీ ఫింగర్ ప్రింట్స్ మటుకు మారవడం. ఓకే, అదేవిధంగా డిఎన్ఏ ఉంది. డిఎన్ఏ అనేది ఎవ్రీ సెల్లో ఉంటుంది అనమాట. ఒక 4-5 సెల్లు దొరికినా కూడా మనం దాన్ని యాంప్లిఫై చేసి ఇది ఫలాని వాళ్ళది అని చెప్పవచ్చు అనమాట. ఓకే, సో గాడ్ టుక్ ఎ స్పెషల్ కేర్ ఇన్ మేకింగ్ అస్. వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మనం ఎందుకు ఇతరులతో కంపేర్ చేసుకోవాలనుకుంటాము? నేను వాళ్ళలాగా ఉండాలని అనుకుంటాం. దేవుడు మనల్ని వేరేగా సృష్టిస్తే మనల్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలన్నమాట. మనం వాళ్ళలాగా లేను, వాళ్ళకు ముక్కు బాగుంది, లేకపోతే వాళ్ళు ఫేర్గా ఉన్నారు, నేను అట్లా ఉంటే ఎంత బాగుంది, నాకు ఆ విధమైన వెంట్రుకలు ఉంటే ఎట్లుండు అంటే వీ హ్యావ్ మెనీ థింగ్స్ వీ కంపేర్. ఎందుకంటే వీ నెవర్ రియలైజ్డ్ గాడ్ క్రియేటెడ్ అస్ డిఫరెంట్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. ఓకే, ఇప్పుడు అందరూ ఒకటే అయితే కొరింథీయులకు రాసిన పత్రిక మనం 11వ అధ్యాయంలో మనం చూస్తే అందరూ చెయ్యి అయితే కాలెవరు, అందరూ కాలు అయితే కడుపు ఎవరు, అందరూ ఓన్లీ డైజెస్ట్ చేసుకుంటే మాట్లాడేది ఎవరు, చూసేది ఎవరు, వినేది ఎవరు? సో అందరు కావాలి, అందరికీ అన్ని కావాలి. ఓకే, అందరి రోలు ఉంది. మన రోల్ మే బి డిఫరెంట్, బట్ వీఆర్ స్టిల్ హ్యావ్ అవర్ ఓన్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ అని మనం గ్రహించాలి. వేరే అఫ్కోర్స్ బై ఇమిటేషన్ వీ లర్న్. వేరే వాళ్ళలాగా ఉండాలనుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మనం వీఆర్ డిఫరెంట్, గాడ్ క్రియేటర్స్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పర్సన్. ఓకే, we need to accept ourselves that we are unique and we also accept others, they are unique. ఓకే, అందుకనే యేసుక్రీస్తు కూడా చెప్పిందంటే నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమ. మనల్ని మనం ప్రేమించుకోవడం మనకు తెలియకపోతే మన పార్ట్నర్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన సొసైటీ ఇతరులు కూడా మనము ప్రేమించడం మనకు చేతగాలన్నమాట. ఎందుకంటే దట్స్ వేర్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. బేసికలీ ఐడెంటిటీ యాక్సెప్టెన్స్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, కాబట్టి నేను తక్కువ, నేను ఎక్కువ, ఇవన్నీ బాగుండు. వీఆర్ యూనిక్, ఎవ్రీబడి ఈస్ యూనిక్. ఓకే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకున్నప్పుడు వీ ఫీల్ కోపం వస్తుంది. నన్ను సరే ఎవరన్నా తిడితే మన కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? మన కుక్క గాడిద అంటేనే మనం నెక్స్ట్ టైం నుంచి బోబో లేకపోతే గాడిదలా గారుస్తాం. వీఆర్ వాట్ వీఆర్. వాళ్ళ పర్సెప్షన్ అది. ఇది ఇప్పుడు ఉన్నది, ఒక గంట తర్వాత వాళ్ళ పర్సెప్షన్ మారొచ్చు. ఓకే, వాళ్ళు అన్నంత మాత్రాన వీ డోంట్ బికమ్. ఓకే, కాబట్టి మనము వేరే వాళ్ళు ఏమన్నారనే దాన్ని బట్టి మన ఐడెంటిటీ మనము వీ వాంట్ టు విత్డ్రా. సో అవి విడిచిపెట్టాలి. ఓకే, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూనిక్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. సో వీ నీడ్ టు డిరైవ్ అవర్ ఐడెంటిటీ ఫ్రమ్ వాట్ వీ ఆర్. ఓకే, నాట్ వాట్ పీపుల్ సే. ఓకే, ఇదొక వీడియో. సౌండ్ వస్తుందా? ఓకే, ఈమె సౌండ్ వచ్చినా రాకపోయినా ఈమె మనము పేరుగుంటేనే బ్యూటీ అనుకుంటాము. షీఈ్ అ బ్లాక్ బ్యూటీ. ఆమె అమెరికన్ మోడల్. ఆమె డ్రెస్సుకు ఎన్నో వేల డైమండ్స్ను పెట్టినారట. సో షీఈ్ అ పాపులర్ వాట్ ఎవర్ మేబీ. కలర్లో బట్టి మన ఐడెంటిటీ లేదు. చాలా మంది నువ్వు నలుపుకున్నావు అంటే చాలా బాధపడిపోతారు. ఎందుకంటే నన్ను నలుపు అన్నారే అని. నేను సామాన్య ఛాయ, నలుపు కాదు అని. అంటే వీ డిరైవ్. నల్లగుంటేనేముంది, తెల్లగుంటేనేముంది అంటే మన దాంట్లో లేదనమాట. సో వీఆర్ డిఫరెంట్, వీ హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రెంగ్త్ అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ వీక్నెసెస్ ఆల్సో. నోబడి ఈస్ పర్ఫెక్ట్. వీ ఆల్ హ్యావ్ స్ట్రెంగ్త్, వీ ఆల్ హ్యావ్ వీక్నెసెస్. కొంతమందిలో మంచిగా ఉంటే ఇంకొంతమంది కొన్ని స్ట్రెంగ్త్ ఉంటారు. కాబట్టి వీ నీడ్ టు యాక్సెప్ట్ ఆల్సో. రెండవది సెక్యూరిటీ. మనము ఇందాక చెప్పిన చిన్నపిల్లలు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతాను. మనకు కూడా దెర్ ఆర్ ఫియర్స్. నా ప్రాపర్టీ దొంగిలిస్తారేమో, నా గోల్డ్ దొంగిలిస్తారేమో. సో భద్రంగా పెట్టుకుంటాం. ఇల్లు జాగ్రత్తగా లాక్ వేస్తాం నైట్. ఎందుకు? ఎవరన్నా వచ్చి అంటే సెక్యూరిటీ. మరి సీసీటీవీ తప్పకుండా పెట్టాలనుకున్నారు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఇన్సెక్యూరిటీ దెర్ ఇస్ అ ఫియర్ అండ్ స్ట్రెస్. ఫ్యూచర్ ఏమైపోతుందో ఏమో, ఎట్లా బతుకుతానేమో, నాకు జాబ్ ఉంటుందో లేదా, అంటే దెర్ ఆర్ మెనీ సమస్యల్లో మనం ఇన్సెక్యూరిటీలో మనం ఉంటాం.
due to wrong beliefs triggering the bad emotion, in turn reflecting the bad behavior. We need to correct the wrong beliefs and feel secure. Even some of these beliefs are acquired from our brought up parents, society, traumatic incident we encounter. They can be corrected by practice and sometimes require professional counselor help. ఓకే, ఇన్సెక్యూరిటీస్ నుంచి మన దేవుడు మనతో ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు అనే ఇన్సెక్యూరిటీకి దేవుడు మనం రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం చివరి వచనంలో దేవుని ప్రేమ నుంచి మనని ఎవడైనా వేరుపరచగలరా? శ్రమలైన, దుఃఖమైన, బాధ అయినా, ఏది కూడా మనము ఈ లోకపు అధికారులైనా కానీ ఎవరైనా మనం వేరుపరచగలంటే వేరుపరచలేము. ఓకే, సో వీ హ్యావ్ దట్ సెక్యూరిటీ. వీ షుడ్ డ్రా అవర్ సెక్యూరిటీ ఫ్రమ్ గాడ్ అండ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్. వీఆర్ సెక్యూర్. దేవుడు తప్పకుండా మనను ఏదేమైనా పర్వాలేదు, నాకు దేవుడు నా తోడు ఉన్నాడు అనే భావనలు నిజంగా మనలో ఉంటే వీ విల్ ఫీల్ సెక్యూర్. ఓకే, సో బేసికలీ ఇన్సెక్యూరిటీస్ను మనము we need to train our minds and our emotional limbic system to have secure feelings అన్నమాట. ఇప్పుడు నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, ఎట్లయితే మనము రోడ్ క్రాస్ చేయడానికి ట్రైనింగ్ చేస్తామో అట్లనే మన దాంట్లో కూడా మన ఎమోషన్స్, కోప్పడ్డం కానీ, ఎందుకు కోప్పడతాను, కోప్పడకముందు నేనెందుకు, కోప్పడిన తర్వాత నేనెందుకు కోప్పడ్డాను, లేకపోతే నేనెందుకు ఆ విధంగా బిహేవ్ చేసినాను, ఒకసారి ఆలోచించుకొని ఏమి నా డెఫిషియన్సీ ఉంది, వాళ్ళు అంటే నేను ఎందుకు రియాక్ట్ కావాలి, నేను రియాక్ట్ కానక్కర్లేదు. అదేదో చిన్న స్టోరీ ఉంటుంది, ఊర్లో ఏనుగు నడుస్తూ పోతుందంట, అన్ని కుక్కలన్నీ మురుగుతున్నాయి. ఏనుగు చీమ కొట్టినట్లు తన పోతే నన్ను నడుస్తుంది, ఎందుకంటే కుక్కలు మరుగుతూనే ఉంటాయి, ఆ చిన్న కుక్కలు ఏం చేయలేవు. కాబట్టి యూ షుడ్ బికమ్ బిగ్గర్ దాన్ ద ప్రాబ్లమ్. పీపుల్ అంటే దే విల్ బి టెల్లింగ్, ఇది మనను మంచి బ్రదర్ అని చెప్పిన వాళ్ళు రేపు క్రిటిసైజ్ చేస్తారు, ఈ దినం క్రిటిసైజ్ చేసేవాళ్ళు రేపు మళ్ళీ మనల్ని మంచి వాడంటారు. అంటే ఇట్ ఇస్ ఆల్ చేంజింగ్, పర్సెప్షన్స్ విల్ చేంజ్. సో దాని మీద మనము బిహేవ్ కాకూడదు అనమాట. సో దెర్ ఇస్ అ సైకాలజీలో ఒక కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉన్నాము. రాంగ్ బిలీఫ్స్ ఆర్ ఫ్రేమ్డ్ ఇన్ అవర్ మైండ్ డ్యూ టు సమ్ డిస్టర్బెన్సెస్, అప్బ్రింగింగ్, బిహేవియర్. దే ఇంపాక్ట్ అవర్ థింకింగ్ ప్యాటర్న్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్. ఓకే, సో మనం బిలీఫ్స్ని చేంజ్ చేసినప్పుడు, రైట్ బిలీఫ్స్ సిస్టమ్కి మనం వచ్చినప్పుడు ఎట్లా వస్తామంటే, ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద బిలీఫ్. మనకు ముందు సమస్య ఉందని మనం గ్రహించాలి, సమస్యకు సమాధానం వెతకాలి, దాన్ని ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవాలని ప్రాక్టీస్ చేయాలి. ఎట్లయితే మనం ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ స్ట్రెంగ్తన్ అవుతుందో అట్నే మనం అంటే ఎమోషనల్ ఎక్సర్సైజ్ చేయాలి, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కష్టాల పరిస్థితుల్లో మన దేవుని మీద విశ్వాసం నుంచి ముందుకు సాగినప్పుడు మన ఫెయిత్ బలపడుతుంది. అట్నే మన ఎమోషన్స్ కూడా మనము ప్రాక్టీస్ చేయడం వల్ల మనం బలపడతాం. ఎవరికి పుట్టుకతో రావు. వి నీడ్ టు ప్రాక్టీస్, ట్రైన్ అవర్ మైండ్. ఇప్పుడు మనం ఏదైనా అంటే చేసేటప్పుడు మనం ఆలోచిస్తాం, ఏమిటి ఇది తిట్టినాడు, ఓకే వాడేం తిడితేనేమి తిట్టకపోతేనేమి అదంతా నేను అయిపోతానని ఆలోచించి మనం డెసిషన్ తీసుకుంటే పర్వాలేదు. ట్రైనింగ్ అవర్ అంటే ఎమోషన్స్, బ్యాలెన్స్, మైండ్, రీజనింగ్, బ్యాలెన్స్ మనము ఉండాలన్నమాట. ఇప్పుడు కొంతమంది ఓన్లీ దే విల్ బి లివింగ్ ఆన్ దేర్ ఎమోషన్స్. ఏదైనా మంచిగా అనిపిస్తే దే ఆర్ హ్యాపీ, తింటారు. వాళ్ళు మంచిగా సూర్యునికి మంచిగా అనిపిస్తే, టేస్ట్ బాగున్నాయని సూర్యునికి మంచిగా అనిపించకపోతే వాళ్ళు తినరు. అట్లా ఉండలేము మనం. సో వీ నీడ్ టు హ్యావ్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ అవర్ లైఫ్. ఎట్లయితే బ్యాలెన్స్ డైట్ అంటే నాకు ఇవి ఉండాలి, అవి తినాలి, కాబట్టి ఇది మంచిది అని ఎట్లయితే మనం డెసిషన్ తీసుకొని చేస్తామో అట్నే మనం చేయాలన్నమాట. ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు నాకు కాకరకాయ అంటే ఇష్టం లేదు, ఎందుకు, చేదుగా ఉంటుంది కాబట్టి నేనేం చేసేవాడిని, తినేవాడిని కాదు. ఇప్పుడు నాకు అలవాటు చేసుకున్నాను, ఎందుకు, అది మంచిది కాబట్టి. అట్లనే మనకు మెడిసిన్ చేదుగా ఉంటుంది, అయినప్పటికీ మనం మెడిసిన్ తింటాం, ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి, అంతేనా? అట్లనే మనము కొన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం వీ నీడ్ టు ఫేస్ ద ఫియర్స్ అండ్ అప్పుడు మనము అపవాదిని ఎదురించుడి, అప్పుడు మీ వద్ద నుంచి పారిపోవనని ఉంటుంది అనమాట. మనం యాక్సెప్ట్ ద గ్రౌండ్ రియాలిటీస్. అంటే ఇప్పుడు
కొన్ని సమస్యలు అంటే అందరికీ సమస్యలు ఉన్నాయి. ఎవరికి లేవు సమస్యలు? అందరికీ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ద ప్రాబ్లం దట్ ఈస్ బాదరింగ్ అస్, ద వే వి లుక్ అట్ ద ప్రాబ్లం. సమస్య కాదు. సమస్యను మనం ఏ విధంగా తీసుకుంటాము, లేకపోతే ఏ విధంగా చూస్తున్నాము, మన దృక్పథాన్ని బట్టి సమస్య యొక్క తీవ్రత మనకు ఆధారపడి ఉంటుంది. ఓకే, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినారు అనుకోండి. కొంతమంది చాలా బాధపడతారు, సూసైడ్ కూడా అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఫెయిల్ అయినాము, రాసాము, ఏం పాస్ అయిన వాళ్ళకి జాబులు వస్తున్నాయి, రావడం లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ ఫెయిల్ కావడం అనేది ప్రాబ్లం. కానీ కొంతమంది దాని యొక్క దృక్పథం ఏ విధంగా తీసుకుంటున్నారనేది దాని మీద యువర్ ఎమోషన్స్ ఆర్ డిపెండెంట్. కాబట్టి గ్రౌండ్ రియాలిటీస్ మనం వాటిని చూడగలం. డెవలపింగ్ స్కిల్స్ బై ప్రాక్టీసింగ్ కోపింగ్ మెకానిజం. అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికీ టెన్షన్స్ ఉంటాయి, అందరికీ సమస్యలు ఉంటాయి. ఏది కూడా పర్మనెంట్ కాదు. దాని నుంచి మనం ఎట్లా బయటకు రావాలని ఆలోచించాలి, ముందుకు సాగాలన్నమాట. ఓకే, సో దీన్ని సైకలాజికల్ కూడా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఇన్ డిప్రెషన్. కొంతమంది డిప్రెషన్లోకి పోతారు. డిప్రెషన్ ఏమిటి? నేనేమి చేయలేను, నాకేమి చేత కాదు, నేనేం చేసినా ఫెయిల్ అవుతుంది అని కొంతమంది ఉంటారన్నమాట. మరి ఎప్పుడు పాసే కాలేదంటే పాస్ అయినారు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని పాస్ అయినారు. కొంతమంది మంచి ఉద్యోగాలు కూడా చేస్తుంటారు, అయినా కానీ డిప్రెషన్, నేనేం చేయలేను అని ఎవరు చెప్తున్నారు? మనం డిసైడ్ చేసుకున్నాం నేనేం చేయలేదని. ఏదో ఒక ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్లు బట్టి ఇది నా చేత కాదు అని మనమే జైల్లో వేసుకొని తాళం వేసుకొని నేను బయటికి రాలేను, నా లైఫ్ అయిపోయింది, నేను ఇంతే, అదే దాన్ని డిప్రెషన్ అంటారు అన్నమాట. ఇప్పుడు దాని ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం మనలో ఉంది. ఎందుకు? దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇన్ అవర్ బిలీఫ్ సిస్టమ్, ఇన్ అవర్ థింకింగ్ సిస్టమ్. లేదు, నేను ప్రాబ్లమ్స్ ఇట్నే ఉండవు, నేను ప్రయత్నిస్తాను, కష్టపడతాను అని అనుకుంటే ప్రాబ్లం లేదు. సో మన ప్రాబ్లం నుంచి బయటకు రానికి ప్రయత్నించాలమ్మా. ఓకే, ఇంకోటి లవ్. లవ్ అనేది ఫ్యామిలీలో అన్కండిషనల్ లవ్. మన ఫ్యామిలీలో మనం యాక్సెప్టెన్స్, ట్రస్ట్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్, దిస్ ఆల్ మన ఫ్యామిలీలో మనం నేర్చుకుంటాం. కొన్నిసార్లు అన్నీ మనకు రావు, ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ. మన పేరెంట్స్ ఆర్ ఆల్సో డజంట్ నో హౌ టు లవ్ బికాస్ దే నెవర్ అండర్స్టూడ్ వాట్ లవ్ ఈజ్. ఓకే, అంటే వాళ్ళకు ప్రేమ లేదని కాదు, కానీ వాళ్ళకు తోచిన విధానంలో మనకు వాళ్ళు నేర్పించడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మనకు అది ఎబ్బెట్టుగా ఉండొచ్చు, నేను ఇంత చేసినా కూడా, నేను ఇంత ఉన్నా కూడా ఫలాది చేయలేదు అనేది మన మనసులో ఉంటుంది. దే ఆర్ పార్షియల్ అనో లేకపోతే ఏదో అని ఉంటుంది. ఇప్పుడు మనకు ప్రేమ, ఈ అన్కండిషనల్ ట్రస్ట్ వాళ్ళు ఇవ్వనప్పుడు మనం కూడా వేరే వాళ్ళని ట్రస్ట్ చేయలేము. ఓకే, కొన్నిసార్లు మనం గుడ్డిగా నమ్మేది ఒక ఎక్స్ట్రీము, కొన్నిసార్లు ఎవరిని నమ్మలేకపోవడం కూడా ఒక ఎక్స్ట్రీమ్. ఓకే, రెండిట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో వీ నీడ్ టు ట్రైన్. ఓకే, మా పేరెంట్స్ చేయగలిగితే చేసినారు, నేను నేర్చుకుంటాను. గాడ్ ఆస్క్ మీ టు ట్రస్ట్, లెట్ మీ ట్రస్ట్. దేవుని నమ్మడంలో కూడా మనకు చాలా మందికి ప్రాబ్లం. ఎందుకంటే మనం ఎప్పుడు మనం ఎవరిని నమ్మము, దేన్ని నమ్మము పూర్తిగా. కాబట్టి దేవుణ్ణి కూడా అదే దృష్టిలో మనం చూస్తాము. ఓకే, చాలాసార్లు మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. చిన్నప్పుడు, అంటే యంగ్ జనరేషన్ కాదు కానీ ఓల్డ్ జనరేషన్లో దేవదాస్ అనే మేము చిన్నగా ఉన్నప్పుడు దేవదాస్ సినిమా పాపులర్ ఉండేది. దేవదాస్ సినిమాలో థియరీ ఏమిటంటే లవ్ ఫెయిల్యూర్ అవుతుంది అనమాట. అంటే ఒక అబ్బాయి ప్రేమించిన ప్లే అయిన తర్వాత అమ్మాయి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈయన నాకు అమ్మాయి లేకపోతే జీవితమే లేదని అంటే సారాయి తాగడము, అంటే ఈ చెడు వ్యసనాల్లో తన లైఫ్ పాడు చేసుకుని చనిపోతాడు. సో ప్రాబ్లము ఇద్దరికీ ఉంది, కానీ ఎవరు ఏ విధంగా తీసుకుంటారనేది ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రేమ అనేది ఏమిటి? ఎమోషన్. ఆల్కహాల్ తాగడం వలన ప్రేమ పొందుతామా? పొందము. ఆల్కహాల్ మత్తులో కొన్నిసార్లు మర్చిపోతాం కొన్ని విషయాలు, మళ్ళీ మత్తు దిగిన తర్వాత మళ్ళీ అయ్యే జ్ఞాపకాలు ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. సో ఇప్పుడు నాకు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, యాంటీబయాటిక్స్ వాడాలి. నాకు తెలిసింది ఏమిటి? పారాసిటమాల్ వేసుకుంటే పెయిన్ తగ్గుతుంది అని. నేను పారాసిటమాల్ వేసుకున్నంత మాత్రాన నీ ఇన్ఫెక్షన్ తగ్గుతుందంటే తగ్గదు. యు ఆర్ ట్రీటింగ్ అంటే ఒక విధమైన జబ్బుకు వేరే విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటుంది, దానివల్ల ఇట్ డజంట్ హెల్ప్. అట్లే మామూలుగా సారాయి తాగేటోళ్ళు కానీ
స్మోకింగ్ చేసేటోళ్ళు, డ్రగ్స్ కానీ, సెక్స్, పోర్నోగ్రఫీ ఇట్లాంటి అన్నింటిలో అలవాటు పడేటోళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. ఇప్పుడు నేను కూడా పని వాళ్ళని అడుగుతాను, ఎందుకయ్యా మీరు కష్టపడి పని చేస్తారు, ఎందుకు తాగి చేసుకుంటారంటే, రాత్రి ఈ బాధలన్నీ మర్చిపోయి పెయిన్స్ అన్నీ ఉంటాయి సార్, అవన్నీ మర్చిపోనికి రాత్రి తాగితే మంచిగా నిద్ర వస్తుందని. అది నిజమా? కాదు. అది ఒక ఊహాజనితమైన థింకింగ్, అంతేగాని మనం తాగడం వల్ల మనం పెయిన్స్ ఎక్కడికి పోవు. పెయిన్స్ తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి, అంతేగాని సారే తాగడం వల్ల పోదు. స్మోకింగ్ వల్ల కూడా ఇది తాగితే ఏదో నాకు మంచిగా చదవగలను, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయగలను, అది లేకపోతే నాకు వణుకుతుంది, యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అంటే ఇట్స్ అస్యూమ్డ్ థింగ్స్, అంతేగాని అది కరెక్ట్ కాదు. అట్నే డ్రగ్స్ కానీ ఏదో ఎంజాయ్మెంట్ కానీ పోతారు, అడిక్ట్ అవుతారు, ఇంకా తర్వాత దాని నుంచి బయటకు కూడా రాలేదు. దానికోసం వేరే వాళ్ళ కంపెనీకి కూడా దే ఓంట్ రెడీ. ఇప్పుడు కొంతమంది ఈ ప్రేమ సెక్స్ లో ఉందని ప్రయత్నిస్తుంటారు అన్నమాట. ఆఫ్టర్ సమ్ టైమ్ దే ఆర్ వెక్స్డ్. ఈవెన్ సాల్మన్ రాజు చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత హీ వాజ్ వెక్స్డ్. సెక్స్ లో ఏం లేదు. అట్లే ఇప్పుడు ప్రజెంట్ పోర్నోగ్రఫీ కూడా ఉంది. పోర్నోగ్రఫీ ఉండి చూస్తున్నాం కదా, మనం ఏం కానలేదు అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ ఎమోషనల్ హెల్త్. రేపు యూ ఫీల్ యు ఆర్ అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది అన్నమాట. నాకు అట్లా లేదు, నేను ఆ విధంగా నేను ఆ విధంగా చేయలేదు, కంపారిజన్. సో పీపుల్ ఆర్ ఇన్ రాంగ్ నోషన్స్ and they are spoiling their life, okay, by these things. So మూడోది అకంప్లిష్మెంట్ అండ్ రికగ్నిషన్ అండ్ రెస్పెక్ట్. మనం ఏదైనా మంచి చేసినప్పుడు, లేకపోతే ఏదైనా సక్సెస్ అయినప్పుడు వీ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ ఫీలింగ్, మనం అచీవ్ చేసినామనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు డిగ్రీ పాస్ అయ్యే ఏదైనా ఏది చేసినారనుకోండి, యూ ఫీల్, లేకపోతే రేపు పిఆర్సీ వచ్చిందో లేదా డబ్బులు ఎక్కువ వచ్చినా, యూ ఫీల్ హ్యాపీ, యూ హ్యావ్ అచీవ్డ్ బై డూయింగ్ సమ్ వర్క్, ఓకే. సో డోపమైన్ రిలీజ్ అవుతుంది, యూ ఫీల్ హ్యాపీ. సో ఎవ్రీబడి నీడ్ టు అకంప్లిష్ సంథింగ్. నేను ఊకే ఇంట్లోనే ఉంటాను, నేనేం చేయనంటే యు ఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. సో యు ఆర్ నాట్ హ్యాపీ అట్ ఆల్. సో వీ నీడ్ టు వర్క్ అండ్ అచీవ్ సంథింగ్, స్ట్రైవ్ హార్డ్ టు లెర్న్ అండ్ డూ సంథింగ్. అండ్ రికగ్నిషన్ ఆఫ్ రెస్పెక్ట్, అందరూ తెలుసుకోవాలా, రికగ్నిషన్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. పొలిటీషియన్స్కి ఏం ప్రాబ్లం అంటే వాళ్ళ కట్అవుట్లు, అందరూ నన్ను చూసుకోవాలి, అందరు నన్ను రెస్పెక్ట్ చేస్తారనేది వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది, రికగ్నిషన్ ప్రాబ్లం. సో అది వన్ ఆఫ్ ద వీక్నెస్ యాక్చువల్లీ, ఓకే. ఈ మధ్య కట్అవుట్, పెద్ద పెద్ద కట్అవుట్లు, పొలిటికల్ సపోర్టర్లని పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టుకుంటారు. ఏమి ప్రాబ్లం అంటే రికగ్నిషన్, మాకు రికగ్నిషన్ లేదు, కనీసం పొలిటీషియన్తో కలిసి చేసుకుంటే మనల్ని చూస్తున్నారు, చూసి మనమే వాడిని పొగుడతామా? ఎవడో తెలియదు, ఏదో బొమ్మ చూసాం పోతాం అంతే. ఇట్స్ ఓన్లీ ఇట్స్ అ కాంప్లెక్స్, ఇట్స్ అవర్ ఫీలింగ్స్. కానీ మనం మంచి చేసినప్పుడు కానీ, మంచి పాట పాడారు, సిస్టర్ బ్రదర్ మీరు మంచి పాట పాడినారు, మంచి వాయిద్యం వాయించినారు, మీరు మంచి అందరూ సహాయం చేస్తున్నప్పుడు వీ ఫీల్ హ్యాపీ, ఓకే. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ అవర్ గుడ్. వాళ్ళు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా గాడ్ ఈస్ రికగ్నైజింగ్, ఓకే. కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ మనం రికగ్నిషన్ రావాలంటే ఖాళీగా ఇంట్లో కూర్చుంటే రావు. యూ షుడ్ డూ సంథింగ్ గుడ్, దెన్ పీపుల్ స్టార్ట్ యాక్సెప్టింగ్. కొన్నిసార్లు మనం చేసినా కూడా యాక్సెప్ట్ చేయకపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ గాడ్ గివ్స్, రికగ్నైజెస్ అవర్, ఓకే. దిస్ ఇస్ అబౌట్ రికగ్నిషన్. దీంట్లో ఇది వాళ్ళకుంది. ఇప్పుడు అసూయ ఎందుకు కలుగుతుంది? వాళ్ళు రికగ్నైజ్ చేసినారు, నన్ను రికగ్నైజ్ చేయలేదంటే యూ హ్యావ్ దట్ జెలసీ ఫీలింగ్. హౌ డూ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ద థింగ్స్. అట్లనే లవ్, ప్రేమ ఎప్పుడు వస్తుంది? మనం ఇతరులను ప్రేమించి మనకు సహాయం చేస్తే మనకు కూడా వేరే వాళ్ళు సహాయం చేస్తారు. సో ఇది మనలో ఉంది. మనల్ని ఎవరు ప్రేమించడం లేదనుకుంటే ఎవరు ప్రేమించారు? ఇప్పుడు మనం వి నీడ్ టు ట్రైన్ అండ్ బిల్డ్ అవర్ ఓన్ కింగ్డమ్, అవర్ ఓన్ లైఫ్, ఓకే. ఇట్స్ ఎ న్యూ. సో బేసికలీ వై పీపుల్ ఆర్ అడిక్టెడ్? ఇనిషియలీ అంటే యంగ్ పీపుల్ దే క్యూరియస్, ఏదో ఉంది ఏం చేస్తాం తెలుసుకుందాం చూస్తామని దాంట్లో పోతారు. కొన్నిసార్లు అందరు చేస్తున్నారు, పీర్ ప్రెషర్, మనం కూడా చేస్తాం అనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడి ప్రమాణాలకు మీరు గొర్రెలు అన్నారు అనమాట. ఒక గొర్రె దుగ్గితే అన్ని గొర్రెలు దుగ్గుతాయి, ఎందుకు దుగ్గుతున్నారో ఎవరికి తెలియదు, ఓకే. కాబట్టి ఇట్స్ అ మాబ్ సైకాలజీ. అండ్ ఏదో మనం కూడా చేస్తాం, దాని నుంచి బయటపడదాము, దీని నుంచి బయటపడదాము, ఏదో మనం వేరే ట్రై చేస్తాం అనే దాంట్లో కొంతమంది అడిక్షన్ కావచ్చు. ఇప్పుడు ఇవన్నిటి కూడా టెంపరీ రిలీఫే కానీ బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడ లేదు.
ఇప్పుడు ఏదైనా ఈ అడిక్షన్ లో ఉంటారు, ముందు స్టార్టింగ్ లో కొంచెం చేరిపోయేస్తారు, దే ఎండ్ అప్ ఇన్ డూయింగ్ మోర్ అండ్ మోర్. దట్స్ కాల్డ్ అడిక్షన్. దాని ప్రతి ఒక్క క్రియ కాన్సిక్వెన్సెస్ అనేటివి ఉంటాయి. మనము కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాలన్నమాట. సపోజ్ ఆల్కహాల్ స్మోకింగ్ చేయడం వల్ల మన హెల్త్ పాడవుతుందా లేదంటే పాడవుతుంది తప్పకుండా. ఎందుకంటే నువ్వు ఎంతైనా రీతని నాకు ఆ బాధలు ఉందా ఏ బాధలు ఉన్నది, నీది సారా ఎక్కువ తాగితే లివర్ చెడిపోతుంది, లివర్ సంబంధిత రోగాలు వస్తాయి తప్పకుండా. అండ్ స్మోకింగ్ చేస్తే లంగ్స్ చెడిపోతాయి. వెంటనే కనిపించకపోవచ్చు, లాంగ్ టర్మ్ యూ విల్ హ్యావ్ మెనీ ఆఫ్ ద కాన్సిక్వెన్స్ ఇన్ టు ఫేస్. ఇప్పుడు బాగుంది అని కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్, వ్యభిచారం ఇవన్నీ చేసిన అనుకోండి, మనకు మీరు తెలిసినదే ఏమంటారు, ఎయిడ్స్, వెనరల్ డిసీజ్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చిందంటే మళ్ళీ పోవు అంతే. ఎయిడ్స్ వచ్చిందనుకో లైఫ్ లాంగ్. ఓకే, సమ్ టైమ్స్ యూ ఫీల్ డిస్గస్టెడ్. అంటే ఇంచలో ఒకసారి ఏదో థ్రిల్లింగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ లేటర్ యూ ఫీల్ గిల్టీ. ఓకే, పోర్నోగ్రఫీ, వాట్ ఈస్ వాచింగ్ ఈస్ నాట్ రియల్, ఇట్ ఇస్ ఎగ్జాజరేటెడ్. ఇప్పుడు గంటల తరబడి సెక్స్ చేయలేరు ఎవరు, అది ఎగ్జాజరేషన్, అది పోర్నోగ్రఫీలో చూపిస్తారు. మనం అట్లా చూసుకొని ఇన్ఫినిటీ కాంప్లెక్స్ పోతున్నారు. మెనీ పీపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా డాక్టర్స్ చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే బికాస్ దే వాచ్ పోర్నోగ్రఫీ, దే టేక్ రాంగ్ ఫీడింగ్ ఫ్రమ్ దీస్ థింగ్స్. సో దిస్ హ్యూమన్ బిహేవియరల్ ప్రాబ్లం కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండడం అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు సమ్ టైమ్స్ వీఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. ఎందుకంటే పీపుల్ ఆర్ అంటే లైక్స్, నన్ను ఎంతో మంది లైక్ చేస్తున్నారు, మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఈ డిజిటల్ ఫ్రెండ్సే ఊరికి ఒక థమ్స్ అప్ ఏదో పెడతారు, కానీ వాళ్ళు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరు రాడు, నీకు హెల్త్ బాగుందా లేదా ఎవరు అడిగేవాడు కూడా ఉంటాడు. ఓకే, లెక్కలేని ఫోటోలు తీసి, సెల్ఫీలు తీసి ఏదో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. ఎవడన్నా చూసేవాళ్ళని మన ఫోటోలు మనమే చూసుకునే టైం లేదు. ఎవరు చూస్తారు చెప్పండి? ఏదో మన ఆతృతత, అంటే మనం రికగ్నిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఆర్ డూయింగ్ దిస్ థింగ్. దానివల్ల రికగ్నిషన్ వస్తుందంటే రావడం లేదు. ఓకే, సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ అడిక్టివ్. డ్రగ్స్ అనుకోండి, లిమిట్ వరకు పర్వాలేదు, ఆఫ్టర్ దట్ సమ్ ఆర్ మోర్ అడిక్టివ్. లైక్ ఇప్పుడు గంజా అనుకోండి, కొన్ని రోజుల తర్వాత నువ్వు అడిక్ట్ అవుతావు. కొన్ని ఉన్నాయి ఎల్ఎస్డి అట్లాంటివి ఉన్నాయి, ఒకసారి వేసుకుంటానే మళ్ళీ రెండోసారి లేకపోతే యూ ఫీల్ వెరీ ఎంబరాస్. సో యూ నీడ్ టు అట్నే డిప్రెషన్ కానీ వితౌట్ హోప్ మనకు దేవుడు ఇచ్చినాడు, వీటి నుంచి మనం బయటకు రావాలి. ఎట్లా రావాలి? సో వీ నీడ్ టు ట్రైన్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు థింక్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, వీ నీడ్ టు టేక్ హెల్ప్. అంటే సింపుల్ థింగ్స్లో నుంచి మనం బయటకు రావడానికి ప్రయత్నించవచ్చు. వీ నీడ్ టు డూ ఎన్ ఎక్సర్సైజ్. వన్ డేలో రావు ఇవన్నీ ఏదైనా కానీ, వీ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ సమ్ టైమ్స్ సమ్ ఆఫ్ దీస్ డ్రగ్స్ కానీ డిప్రెషన్ కానీ దే మే రిక్వైర్ సోషల్ అంటే ఎక్స్పర్ట్ హెల్ప్. యూ కెన్ సర్టన్లీ ట్రై. అండ్ హౌ టు ఓవర్కమ్ అడిక్షన్ or any of these bad things, these are all emotions. Okay, they are consequence of emotions ఏ కాదు, consequence of emotions, bad emotions you can say, or deficiency in the emotion. You need to make a conscious decision, make up your mind, count the consequences, willing to change. లేదు, మనం కూడా మార్మల్స్ పొందినాం. మార్మల్స్ ఎందుకు పోయినాము? నేను పాపంలో ఉన్నానని ఐడెంటిఫై చేసినారు. So you want to come out, then you went to Jesus Christ. Okay, then you confess. So ఇది కూడా అంతే, కాన్షియస్ డెసిషన్ we need to make. Ask God, Lord, నేను ఈ స్థితిలో ఉండదలుచుకోలేదు, I want to come out. రెండవది కట్ ఆఫ్. ఇప్పుడు కొన్ని దాంట్లో పోయినప్పుడు మనకు టెంప్టేషన్లు వస్తాయి. సపోజ్ మనం సిగరెట్ తాగడం అలవాటు ఉందని అనుకుందాం, ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తాగడము. ఆ ప్లేస్లోకి పోతే ఫ్రెండ్స్ రారా తాగురా అంటారు, వీఆర్ సమ్హౌ డ్రాగన్ ఉంటుంది. అడిగి పోవడం ఎలా, దాన్ని చూడడం ఎలా, వాళ్ళతో కలిసి తిరగడం ఎలా, మనకు తెచ్చుకోవడం ఎందుకు? వి నీడ్ కంప్లీట్లీ కట్ ఆఫ్. యేసుక్రీస్తు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏమన్నాడు? ప్లక్ ఇట్ ఆఫ్, తీసి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని కట్ చేయమన్నాడు. చెయ్యి. కాలు నిన్ను నీకు అంటే కాళ్ళను కూడా కట్ చేయి. ఏమన్నాడు? ఇట్ ఇస్ బెటర్ టు ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లేమ్ ఆర్ బ్లైండ్ దాన్ ఎండింగ్ అప్ ఇన్ హెల్. అంటే గుడ్డివానిగానో పరలోక రాజ్యం పోవడం మంచిది, కానీ ఇది అంటే నరకానికి పోవడం మంచిది కాదు. అంటే మన లైఫ్ను బాగుపరుచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే,
ఇప్పుడు కాబట్టి వీ నీడ్ టు బి రూత్లెస్ రిజెక్షన్, ఓపిక చేసుకొని చేయాలి. మూడవది కాంపెన్సేట్. మనము యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒకరిలో ఒక దయ్యం ఉన్నదంట. ఆయన దయాన్ని తీసేసి ఇండ్లన్నీ నీట్గా సర్ది పెట్టినాడు. మళ్ళీ కొంతసేపు తర్వాత దయ్యం ఏమన్నదంటే, నేను వచ్చేసినాను, అంతా నీట్గా సర్ది పెట్టినాను, ఎవ్వరు లేరు, కాబట్టి నేను మళ్ళీ పోవచ్చు అని ఆయనతో పాటు ఇంకా వేరే దయాన్ని కూడా తీసుకొచ్చి చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎంటీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు నేను అది విడిచిపెట్టాను అని ఉంటే ఇట్స్ నాట్ ఎండ్ సొల్యూషన్. వీ నీడ్ టు కాంపెన్సేట్. ఇప్పుడు కాంపెన్సేట్ విత్ సంథింగ్ గుడ్. నీకు సమ్ చెడు వాళ్ళు ఉంటుంది, దాని గురించి ఇప్పుడు యూ నీడ్ టు కాంపెన్సేట్ యువర్ టైం. అంటే సపోజ్ కొన్ని ఆ టైంలో ఆ ఆలోచన రాకుండా యూ నీడ్ టు ప్రాక్టీస్ సమ్ ఆఫ్ థింగ్స్. సపోజ్ నీకు కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయనుకోండి, సపోజ్ తాగడమే అలవాటు ఉంది అనుకోండి, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేరేటి ఉంటాయి. సో వీ నీడ్ టు ఎంగేజ్ దెమ్ ఇన్ సంథింగ్ ఎల్స్. దాని గురించి ఆలోచించకుండా యూ షుడ్ బి ఎంగేజ్ ఇన్ సమ్ ఆఫ్ ది థింగ్. ఓకే. నాలుగవది కలెక్టివ్ ఎఫర్ట్. మనం ఒక్కరమే కొన్నిసార్లు చేయలేము. వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ సిమిలర్ ప్యాటర్న్. నేను దాని నుంచి బయటకు రావాలనుకున్నా అంటే వేరే వాళ్ళకు కూడా షేర్ చేసుకొని మనం అందరం కలిసి చేస్తాము, నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తామని వీళ్ళందరితో కలిసి మనము చేయొచ్చు అన్నమాట. ఇది ఒక వీడియో ఉంది, ప్లే అవుతుందని అనుకుంటాను. చాలాసార్లు మనకున్న ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ లేదు అనే దాంట్లో వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ సొల్యూషన్స్. ఇప్పుడు పెద్దది పడడం లేదు కాబట్టి కట్ చేసి తీసుకుపోదామని ఇంకొక అమ్మాయి సొల్యూషన్ చెప్పింది. సో మూడో అమ్మాయి ఇట్లా కట్ చేస్తే నిచ్చెన ఉపయోగపడదు కదా, మీకు ఎవరు చెప్పినారు? ఈ మూడు సొల్యూషన్స్ మనం ఎప్పుడు ఆలోచించలేదు. సింపుల్ గా స్ట్రైట్ గా తీసుకుపోవచ్చు కదా అంటే. సో దేర్ ఆర్ మెనీ సొల్యూషన్ ఫర్ వన్ ప్రాబ్లం. ఓకే, దేర్ ఆర్ అదర్ సొల్యూషన్స్ ఆల్సో. అంటే ఇప్పుడు వాకిలో వచ్చి తీసుకోపోవచ్చు, పైనుంచి ఎగరేసిన కింద నుంచి పక్కన నుంచి కూడా తీసుకోపోవచ్చు, లేదా నిచ్చెనతో పైకి ఎక్కి పైనుంచి కూడా నిచ్చెన కిందికి పెట్టి మళ్ళీ తీసుకోవచ్చు. దేర్ ఆర్ మెనీ సొల్యూషన్ ఒక ప్రాబ్లం. కానీ ఇది ప్రాబ్లం సొల్యూషన్ లేదని మనము కన్ఫైన్ అయ్యి వీఆర్ అంటే సో ఎవ్రీ ప్రాబ్లం వీ నీడ్ టు థింక్ అబౌట్ డిఫరెంట్ సొల్యూషన్. ఒకటే అప్రోచ్ అని లేదు. ఓకే, సో నెవర్ గివ్ అప్, లుక్ ఫార్ డిఫరెంట్ సొల్యూషన్స్. ఇదే సొల్యూషన్ అనేది అనుకుంటారు, ఈ ప్రాబ్లం లేదు ఇంకొక సొల్యూషన్. ఓకే, కాబట్టి మనం దాంట్లో ఉండక్కర్లేదు. ఇది ఇంకొక వీడియో. సో పిచ్చి ఫ్యాన్ పక్కనే పెట్టినారు. సో ఇప్పుడు ఎట్లా ఆన్ చేసేది అంత పైకి ఎక్కి అంటే దే ఇన్వెంటెడ్ సొల్యూషన్. నిచ్చెనేసుకొని అని చేసినారు. ఇప్పుడు ఆఫ్ చేయడం ఎట్లా? సో మనం ఎవరము ఇటువంటి సొల్యూషన్లు ఆలోచించిందాము. సో దే ఆర్ థింకింగ్ ఆఫ్ డిఫరెంట్ సొల్యూషన్. మనం వాళ్ళను తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నాము. మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి సొల్యూషన్ గురించి ఆలోచించినారా? మనం ఆలోచించిందాము. అంటే మన ఐడియా కూడా తోచని అందని అంటే ఏమంటారు, సొల్యూషన్స్ దే ఆర్ ఇన్వెంటింగ్. ఓకే, కాబట్టి నేనేమంటున్నానంటే మన లైఫ్ అయిపోయింది, ఇది కాదు, ఇది లేదు, ఎంతకంటే లేదు అనేది మనం మర్చిపోదాము. కాబట్టి వి నీడ్ టు ట్రైన్ అవర్ ఎమోషన్స్. ఇది మనం తెలుసుకున్నది ఏమిటంటే వీటికి ఎండ్ చేస్తాను, టైం అయిపోయింది కాబట్టి. టైం ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా మిగతా నుంచి మాట్లాడదాము. ఇప్పుడు వీ హ్యావ్ ఎమోషన్స్. మన హార్ట్ ఎక్కడుంది? బ్రెయిన్ మధ్యలోనే ఉంది ఎమోషన్ సెంటర్. దాన్ని లింబిక్ సిస్టమ్ అంటారు, అమిగ్డలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెడికల్ టర్మ్స్ ఇచ్చి పెట్టండి.
ఆల్ అవర్ ఎమోషన్స్ ఆర్ దాని నుంచే వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనము థ్రెట్ లో ఉన్నప్పుడు వి డోంట్ రీజన్, ఇమ్మీడియట్లీ వి గో ఫర్ సొల్యూషన్. ఓకే, అప్పుడు లింబిక్ సిస్టమ్ ఇమ్మీడియట్లీ గివ్ సిగ్నల్స్, రన్ ఆర్ సేవ్ యువర్ సెల్ఫ్ అనేది. ఇప్పుడు టైం ఉన్నప్పుడు వి రీజన్ అవుట్, లాజిక్ రీజనింగ్ ఉపయోగించి మనము వి టేక్ డెసిషన్స్. ఓకే, ఇప్పుడు డిప్రెషన్ వాళ్ళలో ఏమంటే దే కంప్లీట్లీ లాజిక్, ఫ్రంటల్ కోటెక్స్ వాళ్ళు ఉపయోగించారు అనమాట. అంతా అయిపోయింది, ఫీలింగ్స్ మీద నడుస్తారు. అది డేంజరస్. We need to have a balance of reasoning, thinking, experience, and also emotions. All together, we need to make a decision. Okay. కాబట్టి basically, how do we train our emotion? CBT గురించి చెప్పినాను నేను. Wrong beliefs end up in wrong emotional outbursts. So we need to correct our belief system, and we need to think for solutions, creative solutions. Okay, then we can come out here. And మూడోది, we need to train our mind, our hearts to cope up with the emotions. కోపం రాకుండా ఎట్లా చేసుకోగలము అంటే, దే సే సమ్ ఆఫ్ ద సొల్యూషన్, వెయిట్, కౌంట్ 10, కొంచెం టైం ఇస్తే ఎమోషన్స్ విల్ కమ్ డౌన్. ఆర్ మీ భార్య మీద లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కోపం ఉంటేనా చెప్పాలనుకున్నా, అప్పుడు చెప్పకుండా ఒక అర్ధగంట అది ఇది వేరే పని చేసి వచ్చి, నౌ వీ విల్ స్టార్ట్ డిస్కసింగ్, దిస్ ఇస్ ఐ డింట్ లైక్ దిస్ వన్, ఆర్ నేను హర్ట్ అయినాను. ఓకే, ఏదన్నా వీ కెన్. సో టేకింగ్ టైమ్ అండ్ వై వీఆర్ బిహేవింగ్ లైక్ దట్ అని మనం అనలైజ్ చేసుకోవడం వల్ల దెర్ ఆర్ మెనీ అదర్ వేస్ ఆఫ్ కంట్రోలింగ్, ఐ మీన్ ట్రైనింగ్ అవర్ హార్ట్స్, అవర్ ఎమోషన్స్. ఓకే, సో దాన్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనము మైండే కాదు, వి నీడ్ టు ట్రైన్ అవర్ స్పిరిచువల్ ఆల్సో. ఫెయిత్ ఎట్లా వస్తుంది, మనం చిన్న చిన్నవి చేయడం వల్ల పెద్ద ఫెయిత్. దావీదు ఏమన్నాడంటే, గొల్లియాతును చంపక ముందు నేను గొర్రెను కాచుకునేటప్పుడు పులిని, తోడేలు, వీటన్నిటిని చంపినాను. ఎవరి సహాయంతో? దేవుడి సహాయంతో చంపినాను. కాబట్టి దేవుడు సహాయం చేస్తే గొల్లియాతు దేవుడు అన్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు, అంటే ఫాస్ట్ విక్టరీస్ లేదు, కాబట్టి ప్రజెంట్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనం చిన్న చిన్న వాటిలో మనము వెన్ వి ఓవర్కమ్, then we can, God gives us bigger challenges, then we can overcome. So emotional health is also very important. మనం కోపము, అసూయ, వీటిని ఎట్లా జయించగలమంటే, మనం ఎందుకు కోపడుతున్నాం, మనం ఎందుకు అసూయ పడుతున్నాం, ఐఎమ్ డిఫరెంట్, సో బాగుపడితే బాగుపడి, మనం మంచి మాటలు వస్తే రాని, నేను అంటే ఐఎమ్ నాట్ హిమ్, నా స్ట్రెంగ్త్ నాకున్నాయి, వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళకున్నాయి. కాబట్టి so we don't need to compare, we don't need to. So then if you start analyzing yourself, understanding yourself, and depending on God, and trying to exercise and innovate, then you can ఈ ఎమోషన్స్ నుంచి మనము ఎమోషనల్ హెల్త్ లో పీస్ఫుల్ గా ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పటి టైం అయిపోతుంది కాబట్టి నిదానంగా పోదాము. సో ఐ థింక్ ఐ హ్యావ్ కమ్యూనికేటెడ్ సంథింగ్, మీకు కొంచెం అర్థమైందని. దీంట్లో ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు కొన్ని నిమిషాలు, 5-10 నిమిషాలు డిస్కస్ చేస్తాం, లేకపోతే క్లోజ్ చేస్తాం. ఓకే, ఈరోజు లైఫ్ స్కిల్స్ అనే భాగంలో జీవన నైపుణ్యాలు అనే దాంట్లో అనే టాపిక్లో ఎమోషనల్ హెల్త్ అనే అంశాన్ని చక్కగా వివరించిన మరి స్వరూప్ వేదానంద బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. పార్టిసిపెంట్స్ అందరూ చక్కగా విన్నారు. కొంతమంది మరి నెట్వర్క్ సరిగ్గా లేక వెళ్తూ రావటం అనేది జరిగింది. ఈ ఎమోషనల్ హెల్త్ అనే విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి మనకి. దయచేసి అన్మ్యూట్ చేసుకొని మన ప్రశ్నల్ని లేదా మన సమస్యల్ని, మన అనుమానాల్ని ఇప్పుడే పరిష్కరించుకునేటట్టుగా మనము నోరు తెరిచి అడుగుదాము. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. బ్రదర్